నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సాక్షి మీడియాలో కానివ్వండి, వైసీపీ సోషల్ మీడియాలో కానివ్వండి, గట్టిగా వాయిస్ వినిపించేటువంటి ఇద్దరు, అటు పాషా కానివ్వండి, ఇటు కేఎస్ ప్రసాద్ కానివ్వండి, అసలు సాక్షికి వెళ్ళబోము అని చెప్పి తెగేసి చెప్తున్నారు. రీజన్ ఏమై ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ శ్రావణి, మన పాప్కార్న్ వీక్షకులు. సార్, అయితే సాక్షి మీడియాలో డిబేట్లలో కానివ్వండి, లేదంటే సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియాల విభాగంలో పార్టీ తరపున వైసీపీ తరపున గొంతు బాగా వినిపించే వాళ్ళలో పాషా ఒకరు, ఇటు కేఎస్ ప్రసాద్ ఇద్దరు. వీళ్ళిద్దరు పేర్లు కూడా బాగా వినిపిస్తుంది. అయితే మరి ఏమైందో తెలియదు కానీ మరి వీరిద్దరు కూడా అసలు మేము సాక్షికి వెళ్ళే ప్రసక్తే లేదు అంటూ చెప్పేస్తున్నారు. ఏంటంటారు కారణం ఏమై ఉండొచ్చు? మరో పక్క చూసుకున్నట్లయితే ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని కూడా చాలా మంది చెప్తున్నారు. ఈవెన్ జగన్ వరకు కూడా ఈ అంశం వెళ్ళింది అంటున్నారు. సో అసలు సోషల్ మీడియా కానివ్వండి, అసలు మీడియా విభాగానికి వచ్చేసి సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కువ దృష్టి పెడతారంటారు. మరి సజ్జల పాత్ర ఏదైనా ఉందా? అసలు వీరిద్దరు సడన్ గా ఆగిపోవడానికి రీజన్ ఏమై ఉంటుందంటారు? ఇది శ్రావణి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాల పరిపాలనని స్వయంగా చూశారు. తర్వాత ఆయన తల్లి విజయం గారు, ఇప్పుడు ఆయనకి దాదాపు 50 పైన సంవత్సరాలు ఉన్నాయి. బహుశా ముఖ్యమంత్రి అయ్యే నాటికి కూడా ఆయన 46 సంవత్సరాలు ఆ ప్రాంతాల్లో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి చేయాలని తల్లి విజయం గారు, చెల్లి షర్మిల గారు పడిన ఆరాటం, వాళ్ళు చేసిన పోరాటం, వాళ్ళు పడ్డ శ్రమ, అంటే గిన్నీస్ రికార్డులో కూడా ఎక్కినంత పాదయాత్ర చేసింది చెల్లి. తర్వాత విజయం గారు అయితే అసలు ఎప్పుడు ఆమె తన భర్త ఉన్నప్పుడు ఒక సాధారణ గృహిణిగా పిల్లల్ని పెంచే బాధ్యత తప్ప, భర్తకి ఒక సపోర్టివ్గా ఉండే గృహిణిగా ఉంది తప్ప ఏనాడు బయటకు వచ్చి ఎరగని మనిషి. కానీ జగన్మోహన్ రెడ్డి 2014లో ఓడిపోయిన తర్వాత 19లో కూడా ఓడిపోతాడు అనే ఒక భయంతో, ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని ముఖ్యమంత్రి చెయ్యాలి అనే ఒక తాపత్రయంతో తల్లిగా బయటకు వచ్చి అన్ని ప్రాంతాల్లోనూ కాళ్ళకి బల్పం కట్టుకుని తిరిగింది. కాబట్టి వాళ్ళకి 2019లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఆయనలో ఒక అపరిచితుడు కనపడ్డాడు. అందరికన్నా ముఖ్యంగా వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రిని చేయటానికి చేసిన ప్రయత్నమే కానీ చేసిన వ్యక్తులు ప్రజలు అసలు ఎంతగా నమ్మారంటే ఆయనకి 151 సీట్లు ఇచ్చారు 175 సీట్లలో. అటువంటి మెజారిటీ అనేది స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక రికార్డ్ అనే చెప్పాలి. అసలు మామూలుగా ఎంతో ఇది ఉంటే తప్ప అంత మెజారిటీ రావటం అనేది జరగదు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ది కూడా పెద్ద గొప్ప గెలుపు అని అనుకుంటున్నా కూడా ఆయనకు వచ్చింది 108 సీట్లు మాత్రమే. ఇంకా ఆయన అంటే అసలు అధికారం అందుకోవటానికి కూడా ఇంకా 10 సీట్లు తక్కువలో ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అది కాదు, అంతకన్నా దాటి ముందుకెళ్ళిపోయాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్మలేదు, అంటే ప్రజలకి ద్రోహం చేశాడు. 5 సంవత్సరాల పరిపాలన తర్వాత ప్రజలు ఆయనకి ఇంకా గొప్ప పట్టం కట్టాలి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఎవరికన్నా ఒక అధికారం వస్తే ఎంతో కొంత మేలు చేస్తారు తప్ప కీడు చేయరు. అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రజల్ని అర్థించి వచ్చాడు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను మిమ్మల్ని స్వర్గంలో కూర్చోబెడతానన్నంత హామీలు ఇచ్చి వచ్చాడు. కానీ ఆయన చేసింది వాళ్ళని నిట్ట నిలువున నరకంలోకి తోసేసాడు. అందుకే 2024లో ఎవరైతే ముఖ్యమంత్రి ముందు చేసిన ప్రజానీకం ఉందో వాళ్ళు కూడా ఒక గొప్ప తీర్పు, అంటే ఘోరాతి ఘోరమైన ఓటమిని ఆయనకి చూపించారు. మళ్ళీ భారతదేశ చరిత్రలో అంత ఘోరమైన పరాజయం, అంటే ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో పడిపోయాడు. తర్వాత ఆయనకి వ్యూహ రచన చేసిన ప్రశాంత్ కిషోర్ కూడా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ చాలా ఘోరమైన మాటలు మాట్లాడు. ఇప్పుడు మీరు చెప్పారు, ఆయన ఛానల్లో ఆస్థాన విద్వాంసులుగా ఉన్న పాషా, కేఎస్ ప్రసాద్ అనేవాళ్ళు. కేఎస్ ప్రసాద్ అయితే చెప్పాడు, నేను 2.5 సంవత్సరాల పాటు తల వాసిపోయే విధంగా నేను సాక్షి ఛానల్ చుట్టూ తిరిగాను. అంటే ప్రజల నుంచి నేను తిట్లు తిన్నాను, అన్నీ భరించాను, అవమానాలు భరించాను, అయినా నన్ను వాళ్ళు బయటికి నెట్టేశారు. అంటే పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక ఏ వ్యక్తిని భరించే పరిస్థితి లేదు. అంటే మామూలుగా బయట ఉన్న ఒక భావన ఏంటంటే, సోషల్ మీడియాని కూడా ఇట్లాంటి అతి కొద్ది మందిని కూడా వాళ్ళు భరించే స్థితిలో లేరు. వీళ్ళు మనకు భారం, వీళ్ళని ఎందుకు పోషించాలి
అనే స్థితికి వచ్చేసారు. అది అంటారా కారణం? లేదు అంటే మీకు గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిగన్ అని ప్రతిపాదించారో, అప్పుడు కూడా కేఎస్ ప్రసాద్ గారు మావిగన్‌ని వ్యతిరేకించారు. మరి అది కూడా ఒక రీజన్ అయ్యే అవకాశం ఉందంటారా? అప్పటికే ఆయనకి మనసులో విరక్తి కలిగింది. అప్పటికి బయట పడలేదు. కానీ లోపల ట్రీట్మెంట్ ఆయన సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక కోవర్ట్ అని చెప్పాడు. చాలా తీవ్రమైన అంశం. అది కోటరీలో ఒక సభ్యుడంటే వేరే మాట. కోవర్ట్ అంటే ద్రోహి, పార్టీకి అంతర్గతంగా ద్రోహం చేసేటందుకు ఎవరి చేతో నియమింపబడిన వ్యక్తి. ఇతను రాజకీయ ప్రయోజనాలు వేరే ఉన్నాయి. ఈ పార్టీని వైఎస్ఆర్సీపీని దెబ్బతీయటమే ఆయన ఉద్దేశం అన్నట్టు చెబుతున్నాడు ఇప్పుడు. సార్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇక్కడ కేఎస్ ప్రసాద్ గారు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డిని అంటున్నారు. మీరు అన్నట్టుగా కోవర్ట్ అంటున్నారు. అటు విజయసాయిరెడ్డి కూడా కోటరీ అని చెప్పి పదే పదే సజ్జలని టార్గెట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక అంశం సార్, విజయసాయిరెడ్డి కూడా మీడియా ఛానల్ పెడతానని చెప్పి ప్రతిపాదించారు. సో ఆ మీడియా ఛానల్కి వెళ్ళడం కోసమే వీళ్ళిద్దరూ సాక్షిలో మానేశారంటారా? అది కూడా ఒక రీజన్ అయి ఉంటుందంటారా? ఏం చెప్తారు? అయ్యుండొచ్చు. అది మనం కాదనలేం అప్పుడే. ఎందుకంటే ఖచ్చితంగా మీరన్నట్టు ఇంత ప్రముఖమైన పాత్ర వహించిన ఇద్దరు వ్యక్తులు బాహాటంగా ఇప్పుడు విజయసాయిరెడ్డి వెళ్ళిపోతూ ఎట్లాంటి ఆరోపణలు చేశాడు, లేకపోతే వాస్తవాలు చెప్పాడో, కుండ పగలగొట్టినట్టు మాట్లాడాడు, వీళ్ళిద్దరు కూడా అదే చెప్పారు. పాయింట్ బ్లాంక్ ఇవన్నీ. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి కొవర్టు ఇంకెక్కడ ఉండరు. అతను సోషల్ మీడియాలో మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని బాధితులు చేశాడు. అతను ఆలోచనలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి కీడు చేసే విషయాలే తప్ప అతను వల్ల మేలు జరగదు. అతను పార్టీలో ఉన్నంత వరకు ఈ పార్టీ కోలుకోదు. అసలు ముందుకెళ్ళే ప్రశ్నే లేదని కూడా చెప్పారు. పాషా కూడా ఇంచుమించుగా అదే భావం చెప్పాడు. తను కూడా వెళ్ళని చెప్పేశాడు. కాబట్టి ఈ ఇతనికి వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ చెప్పటం కూడా అదే స్టోన్లో చెప్పాడు. అసలు అతనికి కృతజ్ఞత అనేది జగన్మోహన్ రెడ్డికి నైజమే కాదు, అతని రక్తంలో లేనే లేదు, ఎవరి పట్ల కూడా లేదు అని ఇప్పుడు మనం అనుకున్న అంశాలన్నీ కూడా ఆయన కూడా చెప్పాడు. అసలు కనీస మర్యాద కూడా లేదని కూడా చెప్పాడు. నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు తన అవసరం తీరిన తర్వాత ప్రశాంత్ కిషోర్కి ఒక డీల్ మాట్లాడుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కూడా ఎగ్గొట్టాడు అనేది ఒకటి. తర్వాత అతను ఇతన్ని కాంటాక్ట్ చేయటానికి కానీ లేకపోతే ఇతన్ని కొన్ని సూచనలు చేయటానికి ప్రయత్నించినప్పుడు కూడా అతను ఫోన్ కాంటాక్ట్లోకి వెళ్ళకపోవటం. ఎందుకంటే ప్రజల పట్ల ఆదరణతో ఉండమని సజెస్ట్ చేయడానికి ప్రయత్నించి ఉండొచ్చు. ఎందుకంటే నేను కూర్చోబెట్టిన వ్యక్తి నా ముందే కళ్ళ ముందే జారి పడిపోతే బాగోదు అనే ఉద్దేశం మీద అతను ఏమంటాడంటే అసలు జగన్మోహన్ రెడ్డి నైజమే తప్పు నైజం. అతను ఎవరి పట్ల కూడా కృతజ్ఞత ఉండదు. మరీ ముఖ్యంగా మేలు చేసిన వ్యక్తులకు కూడా కీడు చేసే స్వభావం ఉంది. అసలు కృతజ్ఞత లేకపోవటం అనేది మహాపాపం అని మహాభారతంలోంచి కొన్ని శ్లోకాలు కూడా చెప్పాడు ఆయన. కాబట్టి ఇవాళ ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి నైజం తెలిసింది, కుటుంబ సభ్యులకి తెలిసింది, సొంత బాబాయ్ హత్యలో ఆయన పాత్ర ఉందని డాక్టర్ సునీతారెడ్డి కూడా చెప్తుంది. కడప ప్రజలు, పులివెందుల నియోజకవర్గ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం తెలుసుకున్న తర్వాత మొన్న లేటెస్ట్గా కొద్ది కాలం క్రితం జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అతని అభ్యర్థికి డిపాజిట్ కూడా రానివ్వకుండా చేశారు. కాబట్టి ఆస్థాన విద్వాంసులుగా వీళ్ళు ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత ఎదుర్కొన్నా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు మాట్లాడినా, ఎన్ని విధాన నిర్ణయాలు తప్పుగా తీసుకున్నా, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా కూడా గుడ్డిగా సమర్థిస్తూ వచ్చి చివరికి వాళ్ళు కూడా మేము వెళ్ళిపోతున్నాం అంటే ఒక రాజు 100 మంది సైన్యంతో బయలుదేరి యుద్ధానికి 95 మంది ఆ యుద్ధ భూమి నుంచి పారిపోయిన తర్వాత రాజు పరిస్థితి ఏంటి? ముందుకెళ్తాడా, వెనక్కి వస్తాడా, ఏం చేస్తాడు? ఎటు తెలుసుకోలేనటువంటి ఎటు తెలుసుకోవటం ఏం లేదు. ఆ ఉండ ఆయుధాలు అక్కడ పడేసి దండం పెట్టి వెళ్ళిపోవటం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఆ 5 మంది కూడా లేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ ఈ కోటరీలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా కేఎస్ ప్రసాద్ మాట్లాడటం అంటే వీళ్ళిద్దరు కూడా కొద్దిగా జర్నలిస్టిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, చాలా కాలం ఎలక్షన్ ముందు నుంచి చెయ్యి కలిపి పనిచేసిన వ్యక్తులు. అయినా సజ్జల రామకృష్ణారెడ్డిని చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పారు అతను చాలా విషపూరితమైన పాత్ర పోషిస్తున్నాడు. నాయకుడికి ఇతర అంటే జగన్మోహన్ రెడ్డికి నాయకులకి మధ్య అంతరాన్ని పెంచాడు, కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డికి అంతరాన్ని పెంచాడు, పార్టీని తప్పుదోవలో నడపడానికి అతను దోహదం చేశాడు. అంటే ఇప్పుడు ఈయన చెప్పిన కొవర్ట్ మాటే కదా అక్కడ కూడా వచ్చింది. ఇప్పుడు ఆయన విజయసాయిరెడ్డి కూడా అదే చెప్పాడు. అతను ద్రోహపూరితమైనటువంటి చింతనతో వచ్చి నన్ను సెకండ్ ప్లేస్లో ఉన్న నన్ను తోసేసి ఆ పాత్ర ఆయన తీసుకున్నాడు. పార్టీ పెట్టించిందే నేను, సలహా చెప్పింది నేను, అన్ని కష్ట నష్టాల్లో ఫేస్ చేసింది నేను అని చెప్పాడు.
కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డికి తెలీదా అంటే జగన్మోహన్ రెడ్డికి 200% తెలుసు. మీరు అనొచ్చు జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే ఎందుకు చేస్తున్నాడు అని. జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఏమీ ఆశ లేదు. పార్టీ నిలబడుతుందని కానీ, తను ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతానని కానీ, మళ్ళీ పార్టీలో గతంలో వదిలిపెట్టిన నాయకులు కానీ, ఇప్పుడు అస్త్ర సన్యాసం చేసిన నాయకులు కానీ తిరిగి యాక్టివేట్ అయ్యి ఈ పార్టీ ప్రజల్లోకి వెళ్ళలేదు అనేది ఆయనకు తెలుసు. కాబట్టే ఎవడో ఒకడు ధ్వంసం చేయటానికి కూడా మనుషులు కావాలి కదా, గడ్డపార తీసుకుని ఒక భవనాన్ని కూలదోయాలన్నా కూడా. కాబట్టి ఆ చివరి కూలదోసే పని కూడా పూర్తి చేయి నువ్వు, అందరం కలిసి చేతులు దులుపుకుని వెళ్ళిపోదాం అనే నిర్ణయానికి ఆయన వచ్చేసాడు. లేకపోతే ఒక ఇంటిని కూల్చేస్తున్నప్పుడు ఇల్లుని తీసేయాలనుకున్నప్పుడే కూల్చేస్తారు. కాబట్టి ఆ కూల్చివేతను అతను ఆపటం లేదు అంటే పూర్తిగా పునాదులతో సహా తీసేయాలనేది నిర్ణయం అయిపోయింది. కాబట్టి ఏ పునాది ఉన్నా రేపు అది ఒక గుర్తుగా మిగులుతుంది. వెళ్ళిపోయేటప్పుడు ఎవరైనా కొన్ని గిరిజనులు వాళ్ళు కూడా వాళ్ళు వేసుకున్న గుడారాలు అవన్నీ కూడా పూర్తిగా తీసేసి వెళ్ళిపోతారు. మళ్ళీ శత్రువులకి ఇక్కడ ఆచూకీ తెలుస్తుందని. అట్లాగే చరిత్రలో మిగలకుండా ఉండాలంటే ఈ పార్టీ పూర్తిగా భూస్థాపితం అవ్వాలంటే కూడా ఎవడో ఒకడు ఉండాలి పూర్తిగా మట్టి పోసేయటానికి. ఆయన అమరావతికి ఎలాంటి పునాదులు పీకాడో ఆ పాపం ఆయన పార్టీ పునాదులు పీకటానికి కూడా వాళ్ళ ఉసురు తగిలిందని కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే ఒక రాజధాని పెరుగుతున్న రాజధానిని, ఒక పెరుగుతున్న చెట్టుని ఉద్దేశపూర్వకంగా నరికిన వ్యక్తులు ఎవరు కూడా అభివృద్ధిని ఇట్లా ఆటంకపరిచిన వ్యక్తులు వాళ్ళు బాగుపడరు, వాళ్ళు నాశనం అవుతారు. అది పీకే కూడా చెబుతున్నాడు ప్రశాంత్ కిషోర్ కూడా. అవును సార్. అవును. కాబట్టి ఇంతమంది తర్వాత సొంత తల్లి చెల్లి కూడా అదే చెబుతున్నారు ఇతను బాగుపడ్డు అని. ప్రజలందరూ కూడా తీర్పిచ్చారు ఇతను మాకు క్షోభ పెట్టాడు అని. ఇంతమందిని క్షోభ పెట్టిన ఒక వ్యక్తి ఎక్కడన్నా బతికి బట్టగట్టి బాగుపడతాడంటే తాత్కాలికంగా ఉండొచ్చు, కానీ అది ఏదో ఒక తరంలో వాళ్ళకి ఆ గుణపాఠం అయితే చెబుతుంది, ప్రకృతి చెబుతుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి, మన వీక్షకులు.